బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మనం ప్రతి 10 మందిలో మనం గమనించుకున్నట్లయితే 7 మందిలో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి? ఎవరిలో ఎక్కువగా మనం చూడొచ్చు? సో, ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది? ఈ విషయాలని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్, కూకట్పల్లి. హలో సార్. సార్, ఫ్యాటీ లివర్ సో చాలా మందికి ఉన్నటువంటి ఒక మిత్ ఏంటంటే కేవలం ఒక బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువగా వస్తుంది, మిగతా వారిలో కాదు అని. కానీ నవేడేస్ చూస్తూ ఉంటే చాలా ఎక్కువ మందిలోని మాకు అలాంటి హ్యాబిట్స్ లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ మేము చూస్తున్నాం ఇష్యూస్ అని. ఎందుకు వస్తుంది ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి 3 రకాలుగా చూడాలి. సో ఒకటి ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంటారు. కొంతమందికి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే సన్నగా ఉంటారు వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ అని పదం వింటూ ఉంటారు. వాళ్ళలో షుగర్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న హార్మోన్స్ డిఫరెంట్గా ఉండటం వల్ల ఈ ఫ్యాట్ అనేది లివర్లో అక్యుములేట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ లేదు చాలా లావుగా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో కొవ్వు ఎలాగో చర్మం కింద చేరుతుంది కాబట్టి అది కూడా ఈ లివర్లో కూడా చేరుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్గా లివర్ స్మూత్గా ఉండాలి, అది కూడా చాలా టెంపర్ పట్టుకుంటే ఎట్లా జెల్లీలా ఉండాలి. సో ఈ ఫ్యాటీ లివర్లో ఏమవుతుందంటే ఫ్యాట్ అంతా ఆ లివర్ సెల్స్ చేరుకోవడం వల్ల కొద్దిగా కలర్ మారుతుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో మనం చూసే హార్మోనల్ చేంజెస్ ఉన్న పేషెంట్, లేకపోతే పీసీఓఎస్ పేషెంట్స్ కొంతమంది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వాళ్ళ కూడా ఈ హార్మోనల్ చేంజెస్ ఉండడం లివర్లో చేరుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే తీసుకున్న ఆహారం, మనం చిన్నప్పుడు ఫ్యాటీ లివర్ గురించి ఎక్కువ వినేవాళ్ళం కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. సో మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటుందంటే హై కార్బోహైడ్రేట్, రుచికరంగా ఉంటుంది కదా అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఆల్సో ఈటింగ్ ఎట్ ద రాంగ్ టైం. చాలా మంది ఒకేసారి ఈవినింగ్ వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దు నుంచి కష్టాల్లో ఉంటాం, ఏదో వర్క్ చేస్తూ ఉంటాం, అది కాఫీ ఏదో తీసుకుంటారు, ఈవినింగ్ వెళ్ళిపోయి కంఫర్ట్ ఈటింగ్ అంటారు. సాయంత్రం కూర్చొని రిలాక్స్గా అప్పుడే దొరుకుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. అరే వీడు మళ్ళీ ఇంకో 2-4 గంటలు మనం బాధపడతారేమో, తీసుకున్న ఆహారం అంతా కొవ్వు పెట్టుకోవాలి, అది ఈజీగా అవైలబుల్ కొవ్వు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే లివర్లో పెట్టుకుంటుంది. సో ఒకటి డైటరీ హ్యాబిట్స్, మనం తీసుకున్న ఆహార టైమింగ్స్, తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్, ఆఫ్ కోర్స్ అదర్ థింగ్స్ మీరు చెప్పినట్టు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాం అనుకోండి, కొన్ని ఏం చేస్తాం, కొంత సేవింగ్ అకౌంట్లో, కొన్ని ఫిక్స్డ్ అకౌంట్లో పెడుతుంటాం, కొంతమంది కరెంట్ అకౌంట్లో పెడుతుంటాం. ఇది ఇమ్మటే లాక్కోవచ్చు డబ్బులు, ఫిక్స్డ్ అకౌంట్లో నుంచి ఉంటాం కుదరదు. అలాగే మన కొవ్వు కూడా చర్మం కింద చేరే టైంకి ఎక్కువ టైం పడుతుంది. అదే సేవింగ్స్ అకౌంట్ లేకపోతే మన కరెంట్ అకౌంట్లో నుంచి ఈజీగా ఫ్యాట్ తీసుకోవడానికి దీంట్లో చేరుతుంది. సో ఈ రకంగా మన బ్యాంక్ అంటే మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ లో ఉండేటప్పుడు ఈ కొవ్వే యూటిలైజ్ చేసుకుంటుందా, ఎట్లా ఇది? మర్చిపోయింది. సో ఫ్యాటీ లివర్లో పేషెంట్స్కి ఫ్యాట్ చేరినప్పుడు లివర్ సైజ్ పెద్దదైనప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్ సర్జరీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మ చూసారు అనుకోండి, సో ల్యాప్రోస్కోపీ చేస్తుంటే ఏమవుతుంది, లివర్ పెద్దదైపోయేసరికి అన్ని ఆర్గాన్స్ ఇక్కడ క్లోజ్ చేస్తుంది. సో విదేశాల్లో కానీ ఏం చేస్తామంటే లో కార్బ్ డైట్ కానీ లిక్విడ్ డైట్ కానీ పెడుతూ ఉంటాం. లిక్విడ్ డైట్ పెడితే ఏమవుతుంది అంటే ఫస్ట్ మన కరెంట్ అకౌంట్ ఫస్ట్ ఖాళీ అవుతుంది, ఫిక్స్డ్ అకౌంట్. ఓకే, సో అలాగే ఏమవుతుందంటే దీంట్లో కొవ్వు కరగడం అనేది మొదలవుతూ ఉంటుంది. సో వెన్ యూ చేంజ్ ద డైట్, ఫస్ట్ థింగ్ జరిగేది ఫ్యాటీ లివర్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్నట్టే అలా అలవాట్లు లేని వాళ్ళలో కూడా మనం ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ అసలు మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఫస్ట్ చర్మం కింద కొవ్వు ఎక్కువ ఉంటే అందంగా కనిపించుకోవాలి, బట్టలు సరి చేసుకోవాలని దాని గురించి మాట్లాడుతున్నాము. లోపల ఎక్కడో ఉన్న దాని గురించి ఎందుకు మాట్లాడాలి అనే చిన్న క్వశ్చన్ మనం వేసుకుంటే, దీంట్లో ఏమవుతుంది అంటే కొంతమందిలో ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు సిరోసిస్ వచ్చి చనిపోతారు. నాకు వచ్చే పేషెంట్స్, కొంతమంది ఆల్కహాలిక్ పేషెంట్స్ వస్తారు లివర్ సిరోసిస్, కొంతమంది నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్. అంటే వీళ్ళు ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ నుంచి స్టేజ్లు మారుకుంటూ లివర్ గట్టిగా అయిపోయి పని చేయకపోవడం వల్ల ఈ లివర్లో ఒత్తిడి పట్టడం వల్ల ఈ స్టమక్లోనూ వాటిలోనూ ఫుడ్ బ్యాగ్లోనూ బ్లడ్ బాగా బయటకు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక తమిళియన్ బ్రాహ్మణ్ పాప అనిపిస్తుంది. సో అతనికి ఏ రోజు ఎప్పుడు తాగింది లేదు, చేసింది లేదు. సో మామూలుగా సన్నగానే ఉన్నాడు. అతనిలో గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉండటం వల్ల ల్యాప్రోస్కోపీ చేస్తే లివర్ అంతా చిన్నగా అయితే స్ట్రక్ అయిపోయింది.
అంటే ఆ స్టేజ్కి వచ్చేంత వరకు వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఏమి ఉండదా, సిమ్టమ్స్ ఏం తెలియదా మనకి సిరోసిస్ స్టేజ్కి వచ్చేంత వరకు అంటే? చాలా మంచి పాయింట్ అడిగారు. ఒకప్పుడు దీని గురించి మాట్లాడండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే చాలా మాస్టర్ చెకప్స్ అని, ఆ చెకప్ అని, ఈ చెకప్ అని వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరికి రేడియాలజీ స్కాన్ చేస్తుంటారు, ఫ్యాటీ లివర్ ఇస్తూ ఉంటారు. సో ఫ్యాటీ లివర్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలుస్తూ ఉంది. తర్వాత బ్లడ్ టెస్ట్లో లివర్ ఎంజైమ్స్ కొద్దిగా ఎలివేట్ అవుతుంది. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉంది, లివర్ ఎంజైమ్స్ కనుక ఎలివేట్ అయ్యింది అనుకోండి, దే ఆర్ అట్ హై రిస్క్. అంటే లివర్ సెల్స్ బ్రేక్ అవుతున్నాయి, ఫ్యాట్ దాంట్లోకి వెళ్ళి పారబడుతుంది సెల్స్ని. సో వాళ్ళు ఇన్ఫ్లమేషన్ అది ఎలా రీప్లేస్ అవుతుంది, లివర్ సెల్స్ స్కారింగ్తో రీప్లేస్ అవుతుంది. ఓకే, గోడ ఉందనుకోండి, కొట్టి 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 మళ్ళీ చేస్తుంటే నార్మల్గా ఉండదు కదా, ప్రతిసారి పాల్గొట్టుకుని మళ్ళీ చేస్తుంది, కొన్నాళ్ళకి గోడ పడిపోతుంది. అర్థమైంది? సో అదే రకంగా ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ లివర్ ఎంజైమ్స్ ఎలివేటెడ్ అంటే మళ్ళీ రెండు రకాలు. వీళ్ళలో షుగర్ ఉంది అనుకోండి, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, మా మదర్కి ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేసినా లివర్ ఎంజైమ్స్ నార్మల్ ఉంటాయి, అన్ని నార్మల్ ఉంటాయి. బట్ షీఈస్ ఆన్ హైయర్ సైడ్, షీఈస్ డయాబెటిక్. ఆవిడ షుగర్ ఉంది, బీపీ ఉంది, సో లావుగా ఉంటుంది. ఆవిడకి ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మొన్న లాప్రోస్కోపిక్గా ఫంగోప్లైకేషన్ చేద్దాము అని చెప్పి చేస్తుంటే ఐ సా ఫ్యాటీ లివర్, సిరోటిక్ లివర్. సో లివర్ అంతా షింక్ అయిపోయింది, బట్ బ్లడ్ టెస్ట్లో ఏం తెలియదు. సో ఐ మీన్ డూ ఐ నీడ్ టు టెల్ హర్ షీఈస్ ఓల్డ్ ఎనఫ్, ఐ డోంట్ వాంట్ టు టెల్. వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, అదైనా. సో బట్ ఐ గేవ్ సమ్ మెడికేషన్స్ టు హ్యావ్ ఇట్. సో నేను చెప్తుంది ఏంటంటే ఆవిడ తాగుడు అలవాటు లేదు, ఇంకా మా అంటే లివర్ సిరోసిస్ లెవెల్కి వచ్చిన తర్వాత వి కాంట్ డూ ఎనీథింగ్. వీ క్యాన్ అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మా మదర్ ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్ మానేసి ఇప్పటికి 20 years అయింది. ఆవిడకి గ్యాస్ పైకి వస్తుందని ఆపరేషన్ చేయడానికి కారణం ఏంటంటే నాన్ వెజ్ తింటలేదు, ఈ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి షీ హెస్ చేంజ్ హర్ డైట్. మోకాళ్ళ నొప్పులు ఉండటం వల్ల షీఈస్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్. సో మీరు చెప్పిన ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ ఏం చేయాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మన కరెంట్ అకౌంట్లో నుంచి డబ్బులు పోతాయి ఫస్ట్. ఆ కరెంట్ అకౌంట్ ఏంటి ఇక్కడ, అదే కూర్చొని తింటూ కూర్చున్నాం అనుకోండి, అక్కడే ఉండిపోతుంది. సో ఐ వాంటెడ్ టు డూ ద సర్జరీ వెన్ ఐ రిటర్న్ బ్యాక్ టు ఇండియా. నేను విదేశాల్లో 22 సంవత్సరాలు ఉన్నాను. సో అక్కడ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు పుట్ హర్ టు వేరియస్ రిస్క్స్. సో నేను వచ్చిన తర్వాత మా హాస్పిటల్లోనే చేశాను. సో చేసినప్పుడు ఇప్పుడు సెడెంటరీ లైఫ్ మంచిగా ఉన్నది, తర్వాత ఆరోగ్యంగా తింటుందని చెప్పి లాప్రోస్కోపీ చేసి ఫంగోప్లైకేషన్ చేయడానికి వెళ్తే దెన్ ఐ సా ద లివర్ సిరోసిస్. సో ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ కార్బోహైడ్రేట్స్, బ్లడ్ షుగర్ ఇవన్నీ కాకుండా మంచి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సో ఈ డైట్ కూడా చాలా వేరియేషన్స్, తర్వాత టైమ్లీ ఫుడ్ తింటాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి డైట్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది? నవడేస్ ఇప్పుడు మనం తీసుకునే డైట్లో ఎలాంటి డైట్ తీసుకోవటం వల్ల కూడా వస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది? ఇండియాలో స్వీట్స్, మనకి ఏ పుట్టినరోజు వచ్చిన స్వీట్స్. సో స్వీట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అంటే హై కార్బ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దట్. ఓకే, ఇండియా ఈజ్ హై రైస్ ఈటింగ్ కంట్రీ, షుగర్. సో అవి ఉంటాయి. తర్వాత ఇంకా రాంగ్ టైమింగ్. సో మనం తీసుకునే ఆహారం కూడా చాలా చాలా కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా తగ్గించాలి ఏంటంటే లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్, గుడ్ ఎక్సర్సైజ్, లో ఫ్యాట్స్. ఓకే, ఇప్పుడు పల్లెటూరులో ఎస్పెషల్లీ మంచి ఆవు నెయ్యి దొరుకుతుందో లేకపోతే గేదె నెయ్యి దొరుకుతుందో ఏదో ఉంటుంది. సో వాటితో ఏమవుతుంది, కొలెస్ట్రాల్తో పాటు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటాయి. సో ఆయిల్స్ అవాయిడ్ చేయాలి, అన్ని ఫ్రైడ్ ఐటమ్స్. ఎస్పెషల్లీ స్విగ్గీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఈటింగ్ లైక్ వాడు ఎంత ఆయిల్ వేసి రుచిగా చేస్తుంది మనకు తెలియదు, ఇంటికి వచ్చేసరికి డ్రైగా ఉంటాయి. టేస్టీగా ఉందా లేదా అదే. తర్వాత మీకు తెలుసు సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ ఆయిల్ హీట్ చేస్తుంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తయారవుతుంది. దట్స్ అగైన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యూ ఫుడ్. సో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, కార్బోహైడ్రేట్ పట్టే వరకు ఎక్సర్సైజ్ చేయండి. అంటే నేను 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వచ్చి చెమట పట్టకపోతే వేస్ట్. కొంతమందికి చాలా తక్కువ స్వెట్ కూడా వస్తూ ఉంటుంది కదా. లావుండి వాళ్ళకి ఎలా అయిపోతుందంటే సిచ్యువేషన్, ఇట్ కమ్స్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ వాళ్ళు ఒక 2 అడుగులు వేసినా కానీ ఆయిల్స్ పడిపోతుంటారు. ఆ స్వెట్టింగ్ వేరు. ఆ స్వెట్టింగ్ కంటిన్యూ చేయాలి. ఎనరోబిక్ మెటబాలిజం అంటారు. ఎనరోబిక్ అంటే స్వెట్ ఎందుకు రావాలి అంటే ఎప్పుడైతే నువ్వు ఆయిల్స్ పడేంత వరకు నువ్వు చేస్తున్నావు అనుకోండి, బాడీలో ఆక్సిజన్ పోయి కీటో డైట్ అని చెప్తుంటారు. ఆ టైప్ ఆఫ్ మెటబాలిజం స్టార్ట్ అయితే ఫ్యాట్స్ బ్రేక్ అవుతుంటాయి. ఆ ఫ్యాట్స్ లివర్లో కూడా బ్రేక్ అవుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.